హాయ్ హలో నమస్తే. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ శ్రీ శ్రీ బునీల సమేత వరదరాజస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఇది ఈ గుడి గురించి కొంచెం చరిత్ర ఉంది, చెప్తాను వినండి. పెరుమాళ పండిత్ అనే పండిత్ వాళ్ళు ఉండేవారట. కంచి వెళ్ళి వరదరాజస్వామి దర్శనం చేసుకొని మూల విరాటను తీసుకొని వస్తున్నారట. తీసుకొని వస్తూ ఉంటే ఈ వరదరాజపురం అనే అప్పట్లో అడవి అట. ఇది అడవిలో మూలవీరని తీసుకొని వస్తుంటే అడవిలో ఎడ్ల బండి ఆగిందట. అయితే కంచి నుంచి తీసుకొని వస్తుంటే ఈ బండి ఆగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు మూలవిరాటని తీసుకొస్తుంటే రోజు నైవేద్యం పెట్టేవాళ్ళట. అయితే రోజు పెడుతుంటూ వస్తూ ఉండేవారు నైవేద్యం. ఆ రోజు అడవిలో వాళ్ళకి ఏమైందంటే పండిత్ వాళ్ళు వాళ్ళతోటి వచ్చిన వాళ్ళు నిద్ర చేశారట. రేపు వెళ్దాంలే అని అనుకొని నిద్ర చేశారట. అప్పుడు వరదరాజస్వామి వారికి ఏమైందంటే కలలో అది వరదరాజస్వామి వారు ఈ పెరుమాళ పండిత్ వాళ్ళ కలలోకి వెళ్ళారట. కలలో వచ్చి నేను అక్కడికి రాను అని చెప్పారట. నేను ఇక్కడనే ఉంటా, గుడి కట్టండి అని కలలో వచ్చి స్వామివారికి చెప్పారట. స్వామివారి పండిత్ వారికి చెప్పారట. అప్పుడు పెరుమాళ పండిత్ వారు వాళ్ళతో వచ్చిన వాళ్ళతోటి చెప్పారట. చెప్తే వాళ్ళు నమ్మలేదట. అంటే వాళ్ళు నమ్మలేకపోయేసరికి వాళ్ళు తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశారట. తిరుగు ప్రయాణం చేశాక ఆ ఎడ్ల బండి అనేది ఒక్క పోలుకర్ర అనేది విరిగిపోయిందట. ఇలా విరిగిపోయేది ఏం చేద్దామని అనుకొని ఏమన్నా కానీ అని అక్కడ వెంకటాపురం, అంటే ఇప్పుడు శివారి వెంకటాపురం అని అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఎరవల్లి దగ్గర ఉంటుంది. ఇది వరదరాజపురం కూడా అంతే. కేసీఆర్ ఎరవల్లి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నవాబు దగ్గరికి వెళ్ళిన కదా ఆ నవాబు పండితకు తన కలలో వచ్చిన విషయం చెప్పారట. ఈ స్వామివారు కలటం లేదు, ఇక్కడ గుడి కట్టాలి, కొంచెం స్థలం ఇవ్వాలని అడిగారట. అప్పుడు ఆ నవాబు ఒక పరీక్ష పెట్టారట ఈ పెరుమాళ పండిత్ వారికి. ఏమనంటే ఈ నిప్పుల కుంపటిని తల మీద పెట్టుకొని నువ్వు ఎంత దూరం అయితే అంత దూరం వరకు నీకు స్థలం ఇస్తా అని చెప్పారట. అప్పుడు పెరుమాళ పండిత్ వారు ఏం చేశారంటే సరే ఓకే అని నెత్తి మీద కుంపట పెట్టుకొని వెళ్ళారు. 1400 ఎకరాల స్థలం వరకు వెళ్ళారట. ఆ వెంకటాపురం నవాబు ఏం చేశారంటే వెళ్ళిన తర్వాత అది ఆ 1400 ఎకరాలు ఇచ్చేశారట ఈ స్వామివారికి. అయితే ఇప్పుడు కంచిలో ఈ వరదరాజస్వామి టెంపుల్ కూడా ఉంది కదా, అక్కడ అది వైశాఖ పున్నమి రోజు ఉత్సవాలు జరుగుతాయి. సేమ్ ఈ ఎడ్ల బండి కట్టి ఊరంతా ఇచ్చి తర్వాత ఊరు నుంచి ఇక్కడి నుంచి అక్కడ హనుమల గుడి ఉంటుంది వరదరాజపురంలో. హనుమల గుడిలో 5 చుట్లు తిరుగుతారు ఈ ఎడ్ల బండితో. అంటే ఒక ఊరే కాదండి, ఇక్కడ వరదరాజపూర్, ధర్మారం అండ్ ఎరవల్లి ఈ 3 ఊర్లు బండ్లు వచ్చి తిరుగుతాయి. ఫస్ట్ ఇవి ఏంటంటే పెద్ద బండి అనేది ఉంటుంది. అప్పట్లో బండి ఉండేది, ఆ బండినే చేస్తూ ఉంటారు. అది డప్పులు కొట్టుకుంటూ డోలు కొట్టుకుంటూ ఊరు మొత్తం ఫస్ట్ దేవునికి 5 చుట్లు దింపుతారు. 5 ఊరికి కూడా 5 చుట్లు ఊరు మొత్తం దింపుతారు. ఇప్పుడు ఎవరి బండి కులాల వారిగా కొందరు ఉంటారు కదా, ఎవరి బండి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్ల బండి రాగానే ముందట అవి ఉంటాయి కదా, అవి గేదెలు అవిట్లకు ఆవులకు ఎద్దులకు కింద వాటర్ పోసి మొక్కుతారండి. ఎందుకంటే ఇక వాళ్ళు ఆ రోజు దేవతలతో సమానం కదా. ఈ గుడి చుట్టూ చూడండి ఇలా 5 చుట్లు తిరుగుతాయి. మామూలుగా చిన్న క్లిప్ తీశాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఆ వరదరాజస్వామి గుడిలో టెంపుల్లో మార్నింగు గరుడా దేవుణ్ణి అక్కడి నుంచి ఇట్లా కొనాకు హనుమల టెంపుల్ ఉంటుంది, హనుమల గుడి దాకా దేవుణ్ణి శోభ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత బండ్లు తిరిగిన తర్వాత ఇప్పుడు ఎరవల్లి బండ్లు, అది ధర్మారం బండి, ధర్మారం శినాష్పురం అంటారు, శినాష్పురం ఆ బండి తిరిగిన తర్వాత ఈ వరద బండ్లు తిరిగిన తర్వాత లాస్ట్లో అందరు భక్తులు దర్శనం చేసుకుంటారు. హనుమల టెంపుల్ అంటే అది భక్తులు అందరు దర్శనం చేసుకున్న తర్వాత ఏం చేశారంటే ఆ స్వామివారిని మళ్ళీ అది తీసుకొని వెళ్తారు.